హలో మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు రిగార్డింగ్ తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి. ఈరోజు ఏప్రిల్ 11, 2026 ఈవినింగ్ మనకు తెలంగాణ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు అఫీషియల్గా తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2026ని రేపు అంటే ఏప్రిల్ 12 మార్నింగ్ 11 o'clock గౌరవనీయులు శ్రీ కె కేశవరావు గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ శ్రీమతి యోగితా రాణా ఐఏఎస్, డిప్యూటీ చైర్పర్సన్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వీళ్ళిద్దరూ రేపు మనకు ఇంటర్మీడియట్ భవన్ ఉంది మనకు నాంపల్లిలో. అక్కడ మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. లాస్ట్ 1 year నుంచి మీరెంతో కష్టపడి ఇష్టపడి చదివి ఎగ్జామ్స్ రాశారు మన ఫిబ్రవరి అండ్ మార్చ్ 2026లో. ఆఫ్టర్ 1 month ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఏప్రిల్ 12న మీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఆల్ మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు ఫాలో ఫ్యూ కండిషన్స్ బిఫోర్ యూ చెక్ యువర్ రిజల్ట్స్. ఏంటంటే ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసే మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్స్ చెక్ చేసే వెబ్సైట్లో మీకు మార్నింగ్ 11 AM కంటే షార్ప్గా 11 AMకే మీకు రిజల్ట్స్ ఏమీ కనపడవు. మీకు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత అందరూ ఆ సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. మనకు సర్వర్ బిజీ అని వస్తుంది. టెన్షన్ ఏం పడకండి. అందరూ ఒకటేసారి సైట్ ఓపెన్ చేసి రిజల్ట్స్ చూడడం వల్ల మనకు సైట్ క్రాక్ అవ్వడమో లేదంటే సర్వర్ బిజీ రావడమో జరుగుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను ఒకటే చెప్తున్నా, మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రిజల్ట్ చూసుకోవడానికి. మీరు మనబడి.comలో చూసుకోవచ్చు, లేదంటే వే టు న్యూస్ యాప్లో చూసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తారు. పాస్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ఫెయిల్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ ఎంత, సెకండ్ ఇయర్ పర్సెంటేజ్ ఎంత, పాస్ పర్సెంటేజ్, ఫెయిల్ పర్సెంటేజ్ అని క్లియర్గా అనౌన్స్ చేస్తారు. ఎవరైతే మీరు అనుకున్న మార్క్స్ అచీవ్ చేయలేకపోయారో మీరేం వరీ అవ్వకండి. వై? బికాస్ ఇమ్మీడియట్గా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మీకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం డేట్ని అయితే అనౌన్స్ చేస్తారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 days మీకు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ పేపర్స్ వాల్యుయేషన్ చేయించి మళ్ళీ మీ రిజల్ట్స్ June 1 లోపు వచ్చేటట్లు గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు నెక్స్ట్ 2026-2027 అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. కాబట్టి June 1 నుంచే మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈసారి సీనియర్స్కి, జూనియర్స్కి. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా తక్కువ మార్క్స్ వచ్చినట్టు మీరు ఫీల్ అయితే మీరు రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దానికి పర్టికులర్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత కూడా గవర్నమెంట్ మీకు అఫీషియల్ మరొక ప్రెస్ నోటు అంటే ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ మీకు రిలీజ్ చేస్తుంది. అందులో మీరు చూసుకొని త్రూ ఆన్లైన్ మీరు అప్లై చేసుకోవాలి. మీకు మీరు రాసిన ఆన్సర్ బుక్లెట్ షీట్ ఉంటుంది కదా, అది మీకు మెయిల్ ద్వారా మీకు పంపిస్తారనమాట. ఓకే, అది మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు మీరు రాసింది కరెక్టా రాంగ్ అనేది. మ్యాక్సిమం ఈసారి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎలాంటి తొందరపాట్లో ఎలాంటి పనికిమాలిన డెసిషన్స్ తీసుకోకుండా ఒక్కసారి మీ పేరెంట్స్ ముఖం చూడండి, వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడడం కోసమే మీరున్నారు. అంతేగాని ఏదో తక్కువ మార్క్స్ రావడం వల్ల ఇంకా లైఫ్ ఇక్కడతో అయిపోయిందని చెప్పేసి మాత్రం బాధపడకండి. మనకు లైఫ్ చాలా పెద్దది. పవన్ కళ్యాణ్ గారిని చూడండి. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు ఆయన, ఇప్పుడు ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అండ్ సచిన్ టెండూల్కర్ చూడండి, 10th ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా క్రికెట్కే దేవుడు అయ్యాడు. అంటే మీరు ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక స్టేజ్లో ఫెయిల్ అయితే ఇంకా మీ లైఫ్ అక్కడితోటే స్టాప్ అయినట్టు కాదు. తప్పుగా అర్థం చేసుకోకండి. పేరెంట్స్ కూడా చెప్తున్నా, మీ పిల్లల్ని ఈ 2-3 days ఏదంటే ఈ వీక్ వరకు వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ రిజల్ట్స్ వచ్చిన ఆనందంలో కొంతమంది మరీ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉంటారు. కొంచెం చూసుకోండి. ఏదైనా కానీ ఎంజాయ్ చేయండి, కానీ లిమిట్లో చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ నేను ఎగ్జామ్స్ రాసే టైంలో నా బుక్లెట్లో థర్డ్ పార్ట్ చినిగిపోయింది, అక్కడ ఓఎంఆర్ షీట్ చినిగిపోయింది, రూమ్ నెంబర్ సరిగా రాయలేదు, అండ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర సంథింగ్ నా ఫోటో సరిగా రాలేదు, లేదంటే నేను సైన్ చేయలేదు, బుక్లెట్ నెంబర్ రాయలేదు, లాస్ట్లో ది ఎండ్ రాయలేదు, లెక్చరర్ సైన్ చేయలేదు, లేదంటే నేను చూసి కాపీ కొట్టకపోయినా నన్ను ఇవన్నీ చేశారు అవన్నీ అని వస్తుంటాయి కదా. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమన్నా మిస్టేక్ చేస్తే గవర్నమెంటే రెక్టిఫై చేసుకొని ఫైనల్గా మీ రిజల్ట్ అయితే ఇస్తుంది. మీరేం వరీ అవ్వకండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయన్న పాజిటివ్ సైన్ తోటే ఉండండి. నాకు తెలిసి మీకు ఈ రాత్రి అసలు నిద్ర పట్టదు రేపు రిజల్ట్స్ చూసే వరకు. ఎలాగైనా కొంచెం పేరెంట్ తోటి కొంచెం ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. మంచి కామెడీ సినిమాలు ఏమన్నా చూడండి. ఎలాగో IPL ఈరోజు
ఆల్రెడీ ఒక మ్యాచ్ అయిపోయినట్టుంది ఈ టైంకి. ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఇంకో మ్యాచ్ ఎలాగో 12 అవుతుంది, ఆ మ్యాచ్ కూడా అయిపోయేసరికి. కాబట్టి క్రికెట్ చూడండి, మీకు ఇష్టమైన గేమ్స్ చూడండి, లేదంటే వీడియో గేమ్స్ ఆడండి, ఏదో ఒకటి చేయండి రేపు రిజల్ట్స్ వరకు. ఇది ఈ సిచ్యువేషన్ మేము కూడా ఫేస్ చేసే ఈరోజు మీ ముందుకు వచ్చానమాట. నేను కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్నే. సో కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. దాన్ని నువ్వు ఎలా తీసుకొని దాన్ని నువ్వు ముందుకు ఎలా వెళ్తున్నావు అనే దాని మీదనే మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్స్కి అయితే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్స్ అయితే ఇంకా లైట్, వస్తే వస్తే లేకుంటే లేదు. నేనైతే రాసిన వస్తే లేకుంటే లేదు, లేదంటే సప్లీ రాసుకుంటుంది, అందేముంది అన్నంత ధీమాలో ఉంటారు. కొంతమంది సీనియర్లు కూడా కొంతమంది భయపడుతుంటారు. కొంతమంది సీనియర్లకే సీనియర్లు, సూపర్ సీనియర్లు ఉంటారు. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఏదో ఒక్క సబ్జెక్ట్ మిగిలి ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇంకా వాళ్ళు చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి అసలు నిద్రలేని రాత్రి ఇది. కొంచెం ఇది ఒక్క రాత్రి కొంచెం మీరు ఓపిక పట్టండి, లైఫ్ మీరు అనుకున్నట్టు మారుతుంది ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.